మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 34వ అధ్యాయం 1వ వచనం నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 34వ అధ్యాయం 1వ వచనమును మాత్రమే చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేతో, మోషే పగలగొట్టిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకల వంటి రాతి పలకలను మరొకసారి చెక్కి తన యొద్దకు తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉందంటే సీనాయి కొండ యొక్క శిఖరం మీద. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ శిఖరాగ్ర అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడూ కూడా శిఖరము మీద ఉంటుంది. అంటే ఎక్కి వెళ్ళే అనుభవం, ప్రార్థన అనుభవం, విశ్వాసములో పైకి మనము ఎక్కి వెళ్ళాలి. ఆ తర్వాత దేవుని యందలి నమ్మకత్వం విషయములో, ఆ తర్వాత దేవుని ఎడల భయభక్తుల విషయంలో, ఆత్మీయ జీవితములో, మరి అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ఎక్కి వెళ్ళే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి వారికి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు పగలగొట్టగా వారు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు మరలా అలాంటివే తయారు చేసి తీసుకురమ్మని మోషేకు చెప్పడం జరిగింది. మోషే ఆ విధంగా మరి దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా మరలా 2 రాతి పలకలను చెక్కుకొని దేవుని యొక్క సన్నిధానములకు వెళ్ళుటకు పెందల కడనే లేచి ప్రయాణమయ్యాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే సీనాయి కొండ ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఎవరైతే బాగుగా కనిపెట్టి ఉంటారో అలాంటి వారి పట్ల 1000 తరములకు నేను కృప చూపుతాను. నా విషయంలో ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అలాంటి వారి మీదకి తరతరములకు శాపం వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పగా, మోషే సాగిలపడి నేల మట్టుకు వంగి దేవుని యొక్క సన్నిధానములో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. మోషే దేవుని సన్నిధిలో తల వంచుకొని నమస్కరించుట. ఎందుకంటే నేల వరకు తల వంచుకొని నమస్కరించడం అనేది మోషేకున్న దైవిక భయాన్ని, మోషేకున్న విధేయతను, మోషేకున్నటువంటి తగ్గింపును సూచిస్తూ ఉంది. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే అంటాడు, ప్రభువా, మేము పాపం చేసిన వారము, మేము దోషము చేసిన వారము, మమ్మల్ని క్షమించండి, మీ కటాక్షము మా పైన ఉంచండి, మీ సన్నిధిని మాకు తోడుగా నడిపించండి, మీరు మాతో కూడా రండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాట విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే, నేను మీతో కూడా రావాలి అనంటే నేను ఒక నిబంధన చేస్తూ ఉన్నాను, ఆ నిబంధనకు మీరు లోబడాలి అని చెప్పగా, ఆ నిబంధన ఏంటంటే ప్రభునందు ప్రియమైన వారులారా, ఇతరుల యొక్క దేశములకు, ఇతర ప్రదేశములకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో కూడా మీరు నిబంధన చేసుకోకూడదు. మీరు మీ కుమారులకు ఆ ఇతర దేశస్తుల యొక్క కుమార్తెలను ఇచ్చిపుచ్చుకునే క్రమంలో కావచ్చు, ఆ పరాయి దేశస్తులతో మీరు ఎలాంటి నిబంధన చేసుకోకూడదు. ఎందుకంటే వారు మిమ్మును అన్య దేవతలకు మొక్కటానికి, అన్య దేవతలకు నమస్కరించడానికి ప్రేరేపిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయమని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియచేస్తూ ఉన్నారు.
ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఒకటే కాంక్షిస్తూ ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నారు. అదేంటంటే అన్య దేవతలకు దేవుని ప్రజలు నమస్కరించకూడదు. అన్య దేవతలకు దేవుని ప్రజలు మొక్కకూడదు. ఎందుకంటే మన దేవునికి ఎన్నో నామములు ఉన్నాయి. వాటిల్లో ఒక నామం ఏంటో తెలుసా? నిర్గమ 34:14 చదివితే ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆయన నామం ఏమిటంట? రోషము గల యెహోవా. ఆయన దేన్నైనా సహిస్తాడు గాని, ఆయన దేన్నైనా భరిస్తాడు కానీ, ఆయన స్థానమును నిర్జీవమైనటువంటి విగ్రహానికి ఇస్తే ఆయన సహించడు, భరించడు. ఆయన స్థానమును జీవము లేనటువంటి ప్రతిమలకు ఇస్తే ఆయన సహించడు, భరించడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే దేవుని స్థానము మనం ఎవరికి ఇవ్వకూడదు. దేవుని స్థానము మనం దేనికి ఇవ్వకూడదు. అలా ఇచ్చినప్పుడు ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన దాన్ని చూస్తూ ఊరుకోలేడు. ఇశ్రాయేలీలకు దేవుడు చెప్తున్నటువంటి నిబంధన, దేవుడు ఇస్తున్నటువంటి ఇశ్రాయేలీలతో చేస్తున్నటువంటి నిబంధన ఇదే. మీరు అన్య దేశంలోనికి వెళ్ళినప్పుడు వారితో ఎలాంటి నిబంధన చేసుకోవద్దు. ఆ తర్వాత మీరు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. ఆయన సన్నిధిలో నిలబడకూడదు. మరొకటి ఏంటంటే విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు. ఆ తర్వాత మీరు పులియని రొట్టెల పండుగను తప్పక ఆచరించాలి అని చెప్పి దేవుడు స్పష్టంగా ఈ నిబంధన వాక్యములను మరి ఇశ్రాయేలీలకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు మోషే ద్వారా. ఈ నిబంధన వాక్యాలను ఒక్కొక్కటిగా చూద్దాం చూడండి. దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన స్థానం ఎవరికి ఇచ్చినా ఆయన ఊరుకోడు కాబట్టి, మరి అన్య దేశములు అడుగు పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయకూడదంట? ఆ అన్య దేశపు ప్రజలతో ఎలాంటి నిబంధన చేయకూడదంట. ఇది చాలా ముఖ్యమైనది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అన్య జనులతో మనం నిబంధన చేస్తూ ఉన్నామంటే వారితో కలిసి మనం కూడా విగ్రహారాధనలో పాల్గొంటున్నామని అర్థం. అంత మాత్రమే కాదు, వారి హేయమైనటువంటి క్రియల్లో మనకు కూడా భాగస్వామ్యం ఉందని అర్థం. కాబట్టి జాగ్రత్త సుమ. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చూచి చూడకుండా వెళ్ళడు. మరి అన్య జనులతో మనం నిబంధన చేసుకోకూడదు. మన కార్యాలయంలో కావచ్చు, మన ఇరుగు పొరుగును కావచ్చు, ఎంతో మంది అన్యులు ఉంటూ ఉంటారు కదా. ఇలాంటి అన్యులు ఉంటూ ఉన్నప్పుడు వీరితో మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మెలుగుతున్నాం, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మన చుట్టూ అందరూ క్రైస్తవులే ఉండరు. మన సహోద్యోగుల్లో అందరూ క్రైస్తవులే ఉండరు. అన్యులతో కలిసి మనం జీవించాలి, కలిసి పనిచేయాలి. అయితే ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము గనక ఎక్కడో ఒక దగ్గర రాజీ పడి అన్యుల యొక్క వ్యవహారంలో కావచ్చు, ఆచారంలో కావచ్చు, మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, మనం గనక చెయ్యి వేసి వారితో మనం కనుక భాగస్వామ్యం గనక కలిగి ఉన్నట్లయితే అది మనకి చాలా ప్రమాదం. కాబట్టి మనము అన్యులతో నిబంధన చేసుకోకూడదు. కొంతమంది డబ్బుంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, వారు ప్రభువుని నమ్ముకున్నారా, రక్షణ అనుభవం ఉందా, ఇలాంటివేవి ఆత్మీయమైన విషయాలు పట్టించుకోకుండా తమ కుమారులకు అలాంటి వారితో వారి యొక్క కుమార్తెలనిచ్చి వివాహం చేసుకుని సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు. ఇది కూడా వాక్యానికి పూర్తి విరుద్ధం. ప్రభునందు ప్రియమైన వార్ల, విధి లేని పరిస్థితుల్లో జరిగితే రక్షణ పొందినటువంటి విశ్వాసి యొక్క ప్రార్థన వలన, మాదిరికరమైన ప్రవర్తన వలన వారి జీవిత భాగస్వామి విగ్రహారాధన విడిచిపెట్టి ప్రభువులోకి రావచ్చేమో కానీ, రక్షణ విలువ, రక్షణ అనుభవం తెలిసినటువంటి వారు ఒక డబ్బు ఉందనో, ఉద్యోగం ఉందనో, గవర్నమెంట్ ఉద్యోగం ఉందనో, ఆస్తి బలంగా ఉందనో, బంధుత్వం ఉందనో మొహమాటానికి పోయి
మరి ఇశ్రాయేలీలు అన్యజనులతో బియ్యమంది దేవుని దూషణ పాలు చేసినట్లుగా మనం చేయకూడదు. కనుక జాగ్రత్త సుమ. రక్షణను కాపాడుకోవటం మన బాధ్యత. అదే దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు అన్యజనుల విషయంలో నిబంధన కలిగి ఉండటానికి వీల్లేదు. మీ కుమారులకు వారి కుమార్తెలను ఇచ్చి వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వారు మిమ్మల్ని విగ్రహారాధన వైపు తిప్పుతారు. జాగ్రత్త. కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునన్న రీతిగా మనం కూడా మన సహవాసం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మనల్ని దేవునికి దూరం చేసే వ్యక్తులతో, పాపంలో పడేసే వ్యక్తులతో ఎలాంటి నిబంధన చేసుకోకూడదని రాత్రికాల సమయంలో ఒక పాఠాన్ని మనం తెలుసుకుందాం. దయచేసి గమనించండి. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే మరి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే దేవుని సన్నిధిలో వట్టి చేతులతో ఎవరు కూడా కనబడకూడదు. దేవుని సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు అంటే చేతులలో మనం దేవునికి ఏదైనా కానుకను తీసుకొని రావాలి. దేవునికి తెచ్చే కానుక ఏంటి? మన సత్క్రియలు, మన సాక్ష్యము, మన సజీవ యాగముగా అర్పించే శరీరము, ఇవన్నీ కూడా ఆయనకు అసలైనటువంటి ఆత్మీయ కానుకలు. మన హృదయం ఒక కానుక. అంతేకాని దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా డబ్బును మాత్రమే ఇచ్చి మనం నిజంగా దేవుని సేవన చేస్తున్నాము అనే భ్రమలో ఉంటే అది పొరపాటే. దేవుని సన్నిధిలో దేవుడు ఒట్టి చేతులతో కనబడొద్దు అన్నాడు కదా. మరి ఒట్టి చేతులు కాకుండా ఆ చేతులు నిండుగా ఉండాలంటే ఆ చేతుల్లో ఏముండాలంటారు? ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన చేతులు వట్టివిగా ఉండక ఎలా ఉండాలంటే ఫిలిప్పీ పత్రికలో రాయబడినట్లుగా మన చేతులలో జీవ వాక్యం ఉండాలి. ఒక మాట చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం. మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది చాలా ముఖ్యమైన మాట. మన చేతులు వట్టివిగా ఉండకూడదు. మన చేతిలో జీవవాక్యం ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, కాబట్టి జీవవాక్యం చేతబట్టుకొని దేవుని సన్నిధిలో కనబడాలి. ఆ తర్వాత రెండవది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు మనం గోధుమల పంట వేసి ఉండొచ్చు, ఎవల పంట వేసి ఉండొచ్చు, ఏ పంట అయినా వేసి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనబడక విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించే వారంగా ఉండాలంటే ఏ పంట వేసినా విశ్రాంతి దినాన మనం ఏ పని చేయకూడదు. అది దేవుని కొరకు ప్రతిష్ఠితమైన దినం. ఆ దినమును దేవుని కొరకు మనం ప్రత్యేకించాలి. దేవుని ఆరాధించటానికి ఆ విశ్రాంతి దినాన సంఘముగా కూడుకోవాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు. మనకైతే ప్రభు దినం ఆదివారం అత్యంత ప్రాధాన్యం. ఆ రోజున ఏ పని చేయకూడదు. దేవుని సన్నిధిలో మనం నిలిచి అన్ని ప్రక్కన పెట్టి దేవుని స్థానం దేవునికి ఇస్తూ ఆయన ఆరాధించాలి. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, మనము క్రింది వచనములను కూడా చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంకొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. అదేంటంటే పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. పులిసినది కొంచెం ఉన్న ముద్దంతా ఎలాగైతే పులి చేస్తుందో ఆ పులుపు లేని వారంగా పులియని పిండితో మనం పండుగను ఆచరించే వారంగా ఉండాలి. మనలో పులిపిండి ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి లాగా అన్నాడు, ఆయనలో అన్ని బాగానే ఉంటాయండి, కానీ ఆయనకు కోపం వస్తే ఆయన మనిషి కాదండి అని. ఈ కోపంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ కోపంలోనే బూతులు, ఈ కోపంలోనే కాని మాటలు, ఈ కోపం వలన ఎంత ప్రమాదము కదా. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అన్ని బాగానే ఉన్నాయి, అదొకటే ఉంది. ఇలాంటివి ఎన్నో ప్రభునందు ప్రియమైన వారలారా ఎంతమందిలోనూ. కాబట్టి ఇలాంటి పులిపిండి లేని వారంగా మనం ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో పులిపిండి ఉండకూడదు అనే పాఠాన్ని ఈ సమయంలో నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించగా ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వర్తమానంకై స్తోత్రములు చెల్లిస్తూ వెత్తబడిన వాక్యం మీరు ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.